నమస్కారాలు. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మీ కళా పరిచయం గురించి చెప్పండి. మీ పేరు, మీ ఊరు, మీ మీ కళా పరిచయం ఏంటి, మీరు ఎందులో నిష్ణాతులు చెప్పండి. నేను 4వ తరగతిలోనే ప్రైమరీ స్కూల్ చేసేటప్పుడు మన ఎజెండా అని ఒక నాటికలో ఆనాడు మ్యాథ్యూస్ అనే ఒక టీచర్ రవీంద్ర భారతిలో నా పేరు సంగీతపు రాజలింగం. నేను రంగస్థల కళాకారుల కార్యదర్శిగా పనిచేశాను స్టేజ్. అదేవిధంగా నేను చిన్నగా ఉన్నప్పుడే 4వ తరగతిలోనే రవీంద్ర భారతిలో మన ఎజెండా అన్న నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం చేసినటువంటి వాడిని. నేను చిన్నగా ఉన్నప్పుడే సర్పంచ్ పాత్ర నాది. ఈరోజు వరకు కూడా అదే సర్పంచ్ పాత్రలోనే ఉన్నాను. ఓకే. ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక కళాకారుడిగా, తబలా, హార్మోనియం. మీరు రైటర్ కూడా కదా? రైటర్. ఎందుకంటే మీ రైటర్ తరాన్ని నేను స్టేజ్ మీద చూశాను ఆ రోజు, నాకు బాగా నచ్చింది. మీ వయసు ఎంత గురూజీ? 74. ఓహ్, సెల్యూట్. మాట అదే చెప్తా, కడదాక పోరాటం చేసి చూపుతా, కలకాలం సమత మమత కోరి వెళ్ళుతా, ఏరి కోరుకున్న దీక్ష భూని పోరుతా, పాటైన అదే చెప్పుతా, ఊడ్చే చీపురుగా సంఘమందు చేరిన మలినమవుతూ పరవారి బాధ తీర్చిన, కులికెవారి గుండెల్లో బాకునయ్యిన, ఇటు నవ్వలేక ఇటు ఏడవలేక కుమిలి ఏడ్చిన, మాట అదే చెప్పిన. ఇది నా జీవితం. 74 సంవత్సరాల్లో 55 సంవత్సరాల అనుభవంలో నాకు కొన్ని వందల పాటలు ఆశగా పాడినటువంటి వాడిని. గాంధీ భవన్ ఆస్థానకు అనిపించుకున్నటువంటి వాడిని. కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2020 వరకు మరి వందలాది పాటలు రాసి ప్రచారకుడే ఉన్నాను. సోనియా గాంధీ కూడా యాంకర్గా ఉన్నాను నేను. అదేవిధంగా 3 ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ మొదలగు వాళ్ళ దగ్గర కూడా నేను వ్యాఖ్యానంగా మరి పాటలు పాడినటువంటివన్నీ రాసినట్టు అప్పటికప్పుడు ఎప్పుడైనా 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఒక పాట, ఒక పల్లవి రాయడం. సో ఆ రకంగా మీ ఛానల్ ఏదైతే పెట్టినరో తెలంగాణ కళారత్నాలు, తెలంగాణ కళారత్నాలు నిష్ణాతులైనటువంటి వాళ్ళని కాకుండా భవిష్యత్తుకు పనిచ్చే వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను వింటున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. ఒకటేంటంటే మీరు దినదిన ప్రవర్తమానమై, మీ స్టూడియో దినదిన ప్రవర్తమానమై ఈ ప్రజలకు సేవ చేయడంలో అటు రంగస్థల కళాకారులను, ఇటు సాహిత్యాన్ని, సంగీతాన్ని మేళవించి మీ యొక్క రవీంద్ర భారతి స్టేజ్ మీద ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ? నాకు 4వ తరగతి అంటే ఇక్కడ చేశారా ప్రోగ్రామ్? అది ఇక్కడే రంగస్థల కళాకారులు మొట్టమొదటి అరంగేట్రం కూడా ఇప్పుడు ఇది కట్టి 60 ఏళ్ళు అయింది. ఇది 65లో కట్టి 66లో కట్టి. నేను అప్పుడు ఇక్కడ రంగస్థల కళాకారుని. అప్పుడు నేను మన ఎజెండా అనే నాటిక ద్వారా సర్పంచ్ పాత్ర నాది. ఆ రోజు నేను చార్మినార్లో తప్పిపోతే 8 గంటలు వెతికారు, నాకు దొరికినాను. ఆ రకంగా పాటైన అదే చెప్తా అని ఏదైతే అన్నానో, మాటకు నిత్యం పథ్యం, ఎవరికి చెప్పాలి కష్టం భరిస్తే నష్టం, జీవితంలో అదే నాకు ఇష్టం. ఉద్యమ విజయం తథ్యం, వెనుదిరుగుటే అబద్ధం, త్రెంచలేని ఈ బంధం. ఎక్కడెక్కడ దేశాలు వెళ్ళారు? త్రెంచలేని ఈ బంధం ఆ దేవునికే సంబంధం, మెచ్చలేని ఈ చందం. ఈ సమాజానికి చేసే సేవ పోయిన తర్వాత గుర్తుపడతాం. భారతరత్నాలు ఎందరికో వచ్చినాయి, ఎప్పుడెప్పుడు వచ్చినాయి, అసలు వాళ్లకు లాస్ట్ వచ్చినాయి. ఆ రకంగా ఈ సమాజం అనేటటువంటి దానికి మనము సేవ చేసే దాంట్లో ఏమనుకోవాలి మనిషి అంటే, ఈ సమాజానికి నా రుణానుబంధం అనుకొని పనిచేయాలని నా యొక్క ఉద్దేశం. ఆ రకంగా మీకు నా సెల్యూట్ అండి, మీకు నా సెల్యూట్, జోహార్లు. మీరు ఏమేమి అవార్డులు వచ్చాయి మీకు? నాకు సంఘ సంస్కర్త పురస్కారం 1999లో జ్ఞానపీఠ్ డాక్టర్ సినారె గారి చేతుల మీద కొండా లక్ష్మణ్ బాబుజీ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది కాంపిటీషన్లో ఉంటే ఏకగ్రీవంగా నాకు ఇవ్వడం జరిగింది. సోషల్ రిఫార్మ్స్ అవార్డ్ 1999లో. దాని తర్వాత దీనబంధు అవార్డు, దాని తర్వాత ప్రజారత్న అవార్డు, దాని తర్వాత కళారత్న అవార్డు, ఆ రకంగా దీనబంధు అవార్డు,
మొన్ననే ఆగస్టు 29 రోజున నాకు అత్యంత విలువైనటువంటి 1900 నుంచి 2000 వరకు అంటే 100 సంవత్సరాలు ఒక పెద్ద మహానుభావుడు మహాకవి బిరుదాంకితుడైనటువంటి మరి నవయుగ కవిచక్రవర్తి అని అభినవ శ్రీనాథుడు అని పేరుగాంచినటువంటి మహాకవి జాషువా యొక్క బిరుదును అభినవ జాసుగా ఇచ్చారు. అది నేను ప్రత్యేకంగా ఈ మీకు సమాజానికి నా శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు మీకు. అదేవిధంగా మరి తెలుగు భాష వాడుక భాష పితామహుడైనటువంటి గిడుగు రామమూర్తి గారి యొక్క జీవన సాఫల్య పురస్కారం కూడా నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి అంతకన్నా పెద్ద భాగ్యం లేదు. అదేవిధంగా ఈరోజు దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క జయంతి రోజున మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం నేను చాలా గర్విస్తున్నాను. మీకు నిండను ఆశీర్వదిస్తున్నాను. ఏమంటే ఎక్కడైతే కళలు కాదు, ఎక్కడైతే హృదయం ఉంటుందో అట్లాంటి హృదయం ఉన్న కళాకారులను మీరు ఏరి కోరుకొని ఈ రకంగా ఇంటర్వ్యూలు చేసేసి వాళ్ళ యొక్క పరపతిని వాళ్ళ ప్రతిభను పెంచాలని విజ్ఞప్తి చేసుకుంటూ దాశరథి రంగాచార్య గారికి వారి యొక్క శ్మశాన వాటికలో కూడా నేనే అందరినీ పిలిచి వీడియో ఆడియోలో అన్నింటిలో కూడా ప్రింట్ మీడియా. అదేవిధంగా డాక్టర్ సినారి 3 రోజులు ఆయన శవం ఉంటే 2 రోజులు నా ద్వారానే మొత్తము దిగ్గజ రాజకీయ నాయకులను సాహితీవేత్తలను అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసే భాగ్యం, ఆ వ్యాఖ్యానం చేసే భాగ్యం కూడా నాకు సినారే కుటుంబం కల్పించింది. వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా దాశరథి రంగాచార్య గారి యొక్క ఆ రకంగానే ఉంటే వారు కూడా మరి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి కూడా శివయాత్రలో కూడా ఆ రకంగా. కానీ డాక్టర్ సినారే గారి యొక్క ప్రతిభను నా సుప్రభాతంలో 1.5 గంటన్నర నేను రాసిన సుప్రభాతమే ఆయన శివయాత్రలో. ఆ రకంగా మహా 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 నిజాం సర్కారీ సాహితీ వృక్షం మహా నిజాం సర్కారే 8 ఏళ్ళ పిలగానప్పుడే ఆయన కంఠాన్ని ఇచ్చేసేసి గాన గంధర్వుడైనటువంటి గజల్ గంధర్వైనటువంటి గజల్ విఠలరావు గారి యొక్క అంతిమయాత్ర వరకు కూడా నేనే వారి సభాధ్యక్షులుగా ఉండి పనిచేసినటువంటి వాడిని. ఆ రకంగా జ్ఞానపీఠ్ అవార్డీ అయినటువంటి రావురి భరద్వాజ గారికి మానసపుత్రుడిగా ఆ వేదికలో ప్రకటించబడ్డటువంటి నా జన్మ ధన్యమని మనవి చేసుకుంటూ నాకు ఎవరి ప్రశంస అవసరం లేదు, ఎవరి విమర్శ కూడా అవసరం లేదు. చేస్తూ పనులు వస్తూ ఉంటాయని చెప్పి ప్రపంచం ఒక మేధావి అన్నాడు. ఆ రకంగా చేయడమే నా ఉద్దేశం. కాబట్టి నాలో ఉన్న ఆ కళను బయటికి తీసుకొచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఉండే చిన్నపిల్లలకి ఏం చెప్తారు, యూత్కి ఏం చెప్తారు? యూత్ 4 పాటలు పాడి 4 రకంగా మంచిగా షయన్ గాంధాడి గర్వం వచ్చేస్తున్నది. ఆ రకంగా పాటలు మరుస్తున్నారు, వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. కాబట్టి గాయకారు ఎవడన్నా ఉంటే, గాయకుడు ఎవడన్నా ఉన్నా, సాహితీవేత్త ఎవరన్నా ఉన్నా, సమాజంలో రాజకీయవేత్త ఎవరున్నా మందుకు స్త్రీలోలుడు కాకుండా మందుకు దూరం ఉండి అదేవిధంగా గద్దెగా మరగకుండా తన జీవితాన్ని అంకితం చేసి వచ్చిన అవకాశాలని మరి వీరు దాశరథి రంగాచార్య వాళ్ళ కృష్ణమాచార్య వాళ్ళు వీరా మరి నమస్కారం. నా మంచి స్నేహితుల మేము వాళ్ళ కుటుంబానికి నేను చాలా దగ్గర ఉన్నటువంటి వాడిని కాబట్టి ఈరోజు వారు కలవడం కూడా నా పక్కనే కూర్చున్నారు. నా పేరు రఘునందన్ అండి. నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, నేను తెలంగాణ కళారత్నాల్లో యూట్యూబ్ అసిస్టెంట్ డైరెక్టర్గా కల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ రేపు 31 తారీఖు నాడు వారు పదవి విరమణ పొందుతున్న సందర్భంలో అక్కడ పాట పాడినారు. వారు నిండుగా అదేవిధంగా చాలా బాగా పాడినారు. మా నాన్నగారు, మీ నాన్నగారు శిష్యులు. అయితే భాస్కర్ గారు మా నాన్నగారు. నేను ఎంత భాగ్యవంతుని అంటే 3 ముఖ్యమంత్రుల దగ్గర వ్యాఖ్యాతగా, సోనియా గాంధీకి వ్యాఖ్యాతగా, కొన్ని 100,000 మీటింగ్లలో ప్రసంగికుడిగా, గాయకుడిగా పనిచేయడమే కాకుండా ఇప్పటి వరకు ముసలోని అయినా కూడా ఆ చేవ తగ్గలేదు. నేను 74 అయినా కూడా నిజంగా ఎంత సమాజానికి నేను రుణపడి ఉంటాను. ఏదో ఒక 50 ఏళ్ళ పిల్లలు ఉన్నారు మీరు. నా భార్య, నా పిల్లలు నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఈ సమాజానికి సేవ చేసే సేవ, ఆమె తన నిజంగా. కాబట్టి నా భార్య అదృష్టవంతురాలు. 74 అంటే అసలు ఒక్కొక్కళ్ళు మంచం నుంచి ఎవరు అసలు 50 ఏళ్ళ పడిచి పిల్లలు లాగున్నారు మీరు. సో మీకు నా ఇంటికి నా విషయాలు తెలియవు, నా విషయాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ విషయాలు నా పిల్లల్ని ఎప్పుడు చూసుకోలేను. ఈ సమాజంలో ఉన్న పిల్లలే నా పిల్లలు అనుకున్నాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా
అందశ్రీ గారి యొక్క లోటును భర్తీ చేయడానికి నేను కంకం కట్టుకున్నాను. ఆ రకంగానే పాటలు రాస్తున్నాను, ఆ రకంగానే వ్యాఖ్యానం చేస్తున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నిండుగా దీవించే పాటలను ఒకసారి నాకు పరిచయం చేస్తే మీ ఛానల్ ద్వారా నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తానని మనం చేసుకుంటూ మీ యొక్క ఈ ఛానల్ను నిండుగా ఆశీర్వదిస్తూ పాఠకులందరికీ కూడా ఇలాంటి వారి ఆశీర్వచనం మా ఛానల్కి ఎంతో మీరు ఒక మాట చెప్పండి. దాశరథి నమస్కారం అండి, నా పేరు గౌరీ శంకర్, దాశరథి కృష్ణమాచారి గారి అల్లుండి. భాషా సాంస్కృతిక శాఖ తరఫున ప్రతి సంవత్సరం ఈ దాశరథి గారి జయంతి సందర్భంగా ఒక అవార్డు ప్రకటించి, అటు గత ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డుని ఇప్పుడున్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా నమస్కారం. కృష్ణమాచారి ఆస్థాన కవిగనాడు, కృష్ణమాచారి ఆస్థాన కవిగనాడు, కీర్తిగాంచిన కవీంద్రుండు రత్నం, నా తెలంగాణ రతనాళ వీణయంచు, నా తెలంగాణ రతనాళ వీణయంచు దాశరథ, నా తెలంగాణ రతనాల వీణయండు, వీణయండు. అందుకే దాశరథికి వే జోహార్లు ధన్యజీవి, దాశరథికి వే జోహార్లు ధన్యజీవి అని తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి పత్రికా సంపాదకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. నమస్కారం. జై తెలంగాణ. జై తెలంగాణ.